నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. Thank you, sir. Thank you, sir. Sir, one. Thank you, sir. Thank you, sir. Sir, Anil, sir. లోపల వద్దులేమో ఇంజి తీసుకో రెడీ లోపల ఫిగర్ పెట్టి చూడండి. సార్ చూడండి సార్ Srinivas is operations manager, sir. So వీళ్ళిద్దరు మెయిన్ కీ పర్సన్. I am Biram Srikanth Reddy Andi. I am a Group 1 officer and I am a State General Secretary for Group 1 Officers Association. My banking with Axis Bank has been for almost like 1 decade అయిపోయింది. Axis Bank is like all of you know that Axis Bank ఒక మొత్తం ఇండియా లెవెల్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్లో ద బెస్ట్ బ్యాంక్. టేక్ ఇట్ లైక్ కస్టమర్ ఓరియంటేషన్, కస్టమర్ సర్వీస్ తీసుకున్నా కానీ, లేదంటే నాకు సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లోన్స్ పరంగా అయినా, తర్వాత అకౌంట్ ఓపెనింగ్స్ అయినా సరే, అండ్ ఫ్యామిలీ బ్యాంకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఉమెన్ కోసం సపరేట్ ఒక ఛానల్ పెట్టామని చెప్పారు. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ రిమార్కబుల్ స్టెప్ టేకెన్ బై ద యాక్సిస్ బ్యాంక్. సో ఈరోజు కడపలో థర్డ్ బ్యాంక్ ఓపెన్ చేయడం, కడప సిటీలో థర్డ్ బ్యాంక్ ఓపెన్ చేయడం, అండ్ కడప క్లస్టర్ ఏదైతే అన్నమయ్య, కడప అండ్ సత్యసాయి ఉందో దాంట్లో 15th బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. సో దీనికోసం అహర్నిశలు కష్టపడిన మైదర్ సార్కైనా, తర్వాత ఈ బ్రాంచ్ మేనేజర్ గారు వెంకట సుబ్బయ్య సార్కైనా కూడా ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. అండ్ I especially thank Maidar sir and Amarnath sir, who is branch manager of One Town, for inviting me over here. I wish all the success for Axis Bank. I wish that this branch will give tough competition for the remaining branches in Kadapa. మన ఎన్జిఓ కాలనీకి సంబంధించి ఒక్క నిమిషం స్టార్ట్. ఓకే, మన కడప డిస్టిక్లో ఎన్జిఓ కాలనీ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాం, ప్రారంభిస్తున్నాం ఈరోజు. ఎవరైతే మనకు మార్నింగ్ నుంచి ఏదే పనిగా వాళ్ళ వాల్యుబుల్ టైం మనకు స్పెండ్ చేసి వచ్చి ఇంత పెద్దగా ఈవెంట్ సక్సెస్ఫుల్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బ్రాంచ్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ సర్వీసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ మనం అవైలబిలిటీ ఉంది మన బ్రాంచ్లో. ప్రతి ఒక్క సర్వీసెస్ మనం ఆఫర్ చేస్తున్నాము. సేవింగ్స్ అకౌంట్ నుంచి అప్ టు లోన్స్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ అవైలబుల్ ఉంది. మీ ఈవెన్ స్టాఫ్ కూడా మనకు డెడికేటెడ్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు మనకు. సో ఆల్వేస్ వీఆర్ దేర్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ. ఇంకొకటి మీడియా మిత్రులు కూడా అదే పనిగా వచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మై కస్టమర్స్, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్. సో ఈరోజు బ్రాంచ్ ఓపెన్ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మన కడప డిస్టిక్లో
సో కడప క్లస్టర్లో మనది ఇది 15వ బ్రాంచ్గా ఓపెన్ చేస్తున్నాం సార్. ఇది ఎన్జిఓ కాలనీ బ్రాంచ్. సో ఈ బ్యాంకు లో నేను 18 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి. సో కస్టమర్స్కి ఈ 18 సంవత్సరాల్లో నేను చూసిన బ్యాంక్లో కూడా ఏ రోజు కూడా మాకు ఫస్ట్ ఈజ్ కస్టమర్. సో కస్టమర్ సర్వీసు, కస్టమర్ లాభం ఉండే విధంగానే బ్యాంక్ వర్క్ చేస్తుంది తప్ప సో బ్యాంకు లాభాపేక్షతో మనం వర్క్ చేయం సార్. కస్టమర్ సెంట్రిసిటీ ఈజ్ వెరీ కోర్ ఇంపార్టెంట్ మా బ్యాంక్ విషయానికి వస్తే. సో దీంట్లో భాగంగానే మేము ప్రతిరోజు మా స్టాఫ్ అందరూ కూడా ట్రైన్ స్టాఫ్ కస్టమర్ సర్వీస్ అందిస్తున్నాం. మాకు మెయిన్ ద్వారకనాథ్ రెడ్డి గారు కడప క్లస్టర్గా ఉన్నారు. సో ఆయన అడుగుజాడల్లో మేము వర్క్ చేస్తున్నాం. ప్లస్ మనకు ఆంధ్ర సర్కిల్కి రవీంద్రనాథ్ సార్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరు అడుగుజాడల్లో మేము ఈ బ్యాంక్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. దానికి కస్టమర్స్ అందరు సహకారం కావాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. branch wise photograph. So parents, journey of parents and Habila Grace parents. Let's introduce our students. Let's go staff. Come on. Safia Khanam, along with your parents. Along with the parents, please. Along with the parents. Encourage the students. Kindly let us give them. For their achievements. వెరీ హ్యాపీ మూమెంట్. కడప జోన్ శ్రీ చైతన్య విద్యార్థులు ఇవాళ ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2005 ఏపీ ఫలితాల్లో కడప జోన్ శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఎలాంటి ఫలితాలంటే తల్లిదండ్రులు గర్వపడేలా, ఉపాధ్యాయ బృందం మురిసిపోయేలా శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినటువంటి అద్భుత ఫలితం మాటల్లో చెప్పలేదు. అదే అంటుంటాం, ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్స్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటువంటి రిజల్ట్ పైన. ఒక సంవత్సరం రిజల్ట్ వస్తే అదృష్టమో ఇంకోటి అనుకోవచ్చు. స్కూల్స్ స్థాపించినప్పటి నుంచి 2011 నుంచి ఇంతవరకు 2025 రిజల్ట్ వరకు అప్రతిహాతంగా శ్రీ చైతన్య విద్యార్థులు సాధిస్తున్నటువంటి ఈ ఫలితాలే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంత నిదర్శత కలిగి ఉందో, ఎంత అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని కలిగి ఉన్నారో, ఎలాంటి పర్ఫార్మెన్స్తో పిల్లలు ఫలితాలు సాధిస్తున్నారో అర్థమవుతుంది. 597, 596, 595, 594, 593, 92 ఈ నంబర్ లేదు అనమనలు. 597 నుంచి కడప జోన్లో సాధించినటువంటి విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఇవాళ మంచి ఫలితాలు సాధించారు. 595 పైన కడప జోన్లో 13 మంది పిల్లలు ఉన్నారు. 590 పైన 102 మంది ఉన్నారు. 595 పైన 13 మంది ఉంటే 590 పైన 102 మంది విద్యార్థులు ఉన్నారు. 550 పైన 974 మంది విద్యార్థులు ఎస్ఎస్సిలో ఫలితాల్లో మంచి మార్కులు సాధించారంటే నిజంగా ఇది గర్వకారణం. 2500 మంది పరీక్షకు హాజరవుతే పరీక్షకు హాజరైనటువంటి విద్యార్థుల్లో 1782 మంది 500 పైన మార్కులు సాధించారంటే వేరే చెప్పక్కర్లేదు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంత అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీతో ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధించడం వల్ల వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫలితాలే నిదర్శనం. శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటాయి, మెరిట్తో పాటు అసాధారణమైన వ్యక్తితో పాటు సాధారణమైనటువంటి స్టూడెంట్స్ను కూడా అద్భుతంగా తయారు చేయడం, సాధారణ స్టూడెంట్స్ను సైతం అద్భుత ఫలితాలు సాధించేటట్లు చేయడం. మెరిట్ను సంపాదించుకోవడమే కాదు, మెరిట్ను తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. అలా మెరిట్ తయారు చేసేటువంటి కర్మాగారాల మాదిరి జనరల్గా మనకు ఇండస్ట్రీస్లో చూసినట్లయితే పనికిరాని వస్తువును తీసుకొని పనికొచ్చే వస్తువుగా తయారు చేస్తుంటారు.
మా విద్యా సంస్థల్లో ఎలాంటి స్టూడెంట్ అయినా, ఈవెన్ ఆర్డినరీ స్టూడెంట్ అయినా అద్భుతంగా ట్రైన్ చేసి పిల్లవానికి మంచి మార్కులు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం నిజంగా ఎంతో అద్భుతమైనది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అన్ని ఫలితాలు తీసుకోండి మీరు. ఆర్ఎంఓ ఫలితాలు కావచ్చు, ఐఎన్టీఎస్ఓ ఫలితాలు కావచ్చు, జూనియర్ ఒలింపియాడ్స్, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కావచ్చు, సైన్స్ ఒలింపియాడ్స్ కావచ్చు, ఐఐటి మెయిన్స్ కావచ్చు, నీట్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫలితాలు పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పోటీ పరీక్షలన్నింటిలో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కారణం ఏంటంటే శ్రీ చైతన్యలో బోధించేటువంటి ఉపాధ్యాయులతో పాటు పటిష్టమైనటువంటి ప్రణాళికతో పాటు ఎప్పటికప్పుడు ఆధునీకరణం, మనం మోడర్నైజ్ అవుతున్నాం అన్నమాట. విద్యా వ్యవస్థలో కూడా వచ్చేటువంటి మోడర్న్ టెక్నాలజీని అందుకొని దానికి అనుగుణంగా టీచర్స్ని ట్రైన్ చేసుకుంటూ ట్రైనింగ్కి అనుగుణంగా పిల్లలను బోధించేటువంటి అవకాశాలను ఫెసిలిటీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ మనకు ప్రొవైడ్ చేసింది అనమాట. నిజంగా ఈ అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు విద్యా సంస్థల వ్యవస్థాపకురాలైనటువంటి డాక్టర్ బిఎస్ రావు గారి కూతురు సీమా మేడం గారు, నాగేంద్ర గారు ఎంతో కృషి ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫలితాలు సమీక్షిస్తూ వెనుకబడిన విద్యార్థి పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఒక విద్యార్థి వెనుకబడుతున్నట్లయితే అతనికి ఎలా ట్రైన్ చేసుకోవాలి, ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టాలి, ఎలాంటి ట్రైనింగ్ చేయాలి, ఎలాంటి సిలబస్ ఫోకస్ చేయాలి, అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు కాంపిటేటివ్ ప్రోగ్రామ్ని ఎట్లా పెంపొందించాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఫ్యాకల్టీకి మాకు తర్ఫీదు ఇవ్వడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు సాధించినందుకు ప్రతి ఉపాధ్యాయుని, ప్రతి ప్రిన్సిపల్ను, ప్రతి డీన్ను, ముఖ్యంగా మా విద్యార్థి లోకం నిజంగా చాలా కష్టపడ్డారు. మంచి ఫలితాలు సాధించి మంచి కష్టానికి తగ్గట్టు ఫలితం అంటాం కదా, దానికి నిదర్శనమే ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు. ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు ఎన్నంటి ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి పేరెంట్స్ మా వంతున్నారు, మా వైపు ఉన్నారు. నిజంగా పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎప్పటికి కూడా మర్చిపోలేము. ఈ సపోర్ట్ అందించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ. ఈ సందర్భంగా మేము యాజ్ ఏ పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకంటే ఎక్కువ కృషి పట్టుదలతో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి, ఏ సబ్జెక్టులు ఎవరెవరు వీక్ ఉన్నారో వాళ్ళని సపరేట్గా క్లాసెస్ తీసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడినటువంటి హెచ్ఎం మేడం గారు, స్టాఫ్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లెక్చరర్కి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మేము ఇటువంటి ఆనంద క్షణాలు అనుభవించడానికి ముఖ్య కారణమైన ఏజీఎం సారు, ప్రిన్సిపాల్ మేడం, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తాం. ఎందుకు శ్రీ చైతన్య మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వీళ్ళ డెడికేషన్ ఆఫ్ స్టాఫ్. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థిని లెవెల్ 1 నుంచి లాక్ రావడం, ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ టైంలో ప్రెజర్ పెట్టి అప్పుడు మార్కులు తేవడము, రిజల్ట్ కోసము పోరాడతారు. కానీ శ్రీ చైతన్య ఉండే గొప్ప విషయం ఏంటంటే స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి ప్రతి ఒక్కరిని కేర్ తీసుకోవడము, లెవెల్ 1 నుంచి లాక్ రావడం. ఎవరెవరు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్టుని నిష్ణాతులమైన వాళ్ళని వీలైతే విజయవాడ, తిరుపతిలో ఉన్న ఫ్యాకల్టీనైనా పిలిపించి 1-2 క్లాసెస్ చెప్పించి వాళ్ళని ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో వాళ్ళని లెవెల్ తీసుకురావడం అనేది కేవలం శ్రీ చైతన్య వాళ్ళు. ఎవరినైనా కానీ ఎగ్జామ్స్ టైంలో ప్రెజర్ కాకుండా లెవెల్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఒక స్టేజ్లో ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ శ్రీ చైతన్యలో మేము ఒక భాగస్వామి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Saya
సోమవారము స్వర్గస్థులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు వారి గురించినటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు కడప కథోలిక పీఠము దివ్యబలి పూజను సమర్పించింది. మేత్రానులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరూ కలిసి దివ్యబలి పూజను సమర్పించి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు విశ్రాంతి దయచేయాలని ప్రార్థన చేయడం జరిగింది. ఒక గొప్ప నాయకుడిని ప్రపంచం కోల్పోయింది. ఎందుకంటే వారు చూపించినటువంటి ఆదర్శం ముఖ్యంగా నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు, సంఘంలో పీడింపబడుతున్న వారికి వారి పట్ల ఆ నాయకుడు క్రీస్తు ప్రభు బోధనలను తెలియచేస్తూ స్పందించినటువంటి వైనము చాలా గొప్పది. వారి బోధనలైతేనేమి, వారి భావాలైతేనేమి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది అందరికీ శ్రీసభను అందుబాటులోకి తీసుకురావడానికి సాధ్యమైంది. అలాగే పాపుగారి యొక్క భావాలు ప్రపంచమంతా కూడా విస్తరించి ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో, హింస జరుగుతుందో అవన్నీ కూడా నివారింపబడి అక్కడ మానవతా విలువలు పెంపొందాలని, ముఖ్యంగా క్రీస్తు ప్రభు చూపించినటువంటి క్షమ, దయ, జాలి, కరుణ అందరివి కావాలని మనసారా కోరుకుంటున్నాము. ఫ్రాన్సిస్ పాపు గారికి ఆత్మవిశ్రాంతి దయచేయాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ప్రపంచ ప్రజలకు కడప మేత్రాసనము, మేత్రాల తరపున, గురువుల తరపున, కనిష్ఠుల తరపున, విశ్వాసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. Okay, I'll leave it. Irfan. ఓకే నేడు ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాల్లో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కడప జిల్లాలో నారాయణ విద్యా సంస్థలు జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. గత సంవత్సరం మా విద్యార్థులే ఫస్ట్, ఈ సంవత్సరం కూడా 596 మార్క్స్తో మా విద్యార్థిని సుచరిత అనే అమ్మాయి 596 అవుట్ ఆఫ్ 600 వచ్చాయి. సో ఈ 596 ఒకటే కాకుండా 595, 594, 593, 592, 591, 590 ఇలా చెప్పుకుంటూ పోతే 590 అబవ్ 30 స్టూడెంట్స్కి మా జిల్లా వ్యాప్తంగా వచ్చాయి. దీంతోపాటు 580 అబవ్ ఆల్మోస్ట్ 121 స్టూడెంట్స్కి ఉన్నాయి. ఆల్మోస్ట్ 550 అబవ్ 70% ఆఫ్ ది స్టూడెంట్స్ సెక్యూర్ చేశారు. 500 అబవ్ 85% ఆఫ్ ది స్టూడెంట్స్ సెక్యూర్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్లో కూడా 100% ఉత్తీర్ణత సాధించారు. సో ఇంత విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ, మా ప్రిన్సిపల్స్కి అందరికీ, మా అకాడమిక్ డీన్స్, మా 10th ఇన్ఛార్జెస్, మా సిఓ ఇన్ఛార్జెస్ అందరూ కష్టపడి కృషి చేసి ప్రతి విద్యార్థిని కూడా ప్రతిరోజు అనునిత్యం పర్యవేక్షించి బాగా వాళ్ళని మోటివేట్ చేసి చేయడం వల్లనే ఇటువంటి ఫలితాలు వచ్చాయి సాధించడం జరిగింది. సుచరిత అనే అమ్మాయికి 600కి గాను 596 మార్కులు రావడం జరిగింది. ఇర్ఫాన్కి 595 మార్కులు ఇర్ఫాన్కి, నిహారికాకి 594, జయమధుమితకి 533. ఇలా తీసుకుంటే 590 మార్కుల పైన కడప నారాయణ విద్యార్థులు దాదాపు 30 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 580 మార్కుల పైన దాదాపు 121 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. దాదాపు అన్ని పాఠశాలలోనూ నారాయణ అన్ని స్కూల్స్ 100% 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసినటువంటి
మా ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్కి, ఏజిఎంస్కి, అలాగే బోధనేతర సిబ్బందికి, విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. Good evening to all. I am Sucharita, standing in front of you as a district topper in SSC public examinations. I would thank all my teachers who have supported me and the school management, parents and myself. Good evening everyone. Myself Irfan. I got 595 out of 600. See, I would like to thank all of the teachers over here who helped me through thick and thins, and the constant that schedule they maintain, exams they conducted that helped me to come into the track, and those really helped me out. And of course teachers help and parents support, no pressure from parents, and being regular to school, writing exams continuously, that gives you movement. Papa 10th class exam 600కి 596 తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైనటువంటి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారు, ఏజిఎం సార్ గారు, ప్రతి ఒక్క టీచరు, ఫిజిక్స్ సారు, తెలుగు సారు, ప్రతి ఒక్క టీచరు అందరూ వాళ్ళందరి సహకారాలు ఉన్నాయి. పాప తెచ్చుకోవడం దాంట్లో, మార్క్స్ తెచ్చుకోవడం దాంట్లో చాలా హ్యాపీగా ఉంది. ఏం మాటలు రావడం లేదు. ఈ స్కూల్ టీచర్స్ ప్రతి మార్నింగ్ లేచిన 4 o'clockకే లేచి సార్ వాళ్ళు ఫోన్లు చేయడము, అమ్మ పాప లేచిందా, పాపకి ఫోన్ మాట్లాడడము, చదువుకుంటున్నామమ్మా అని చెప్పడం, అడగడము, చాలా బాగా కేర్ తీసుకున్నారు. దాంట్లో చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఈవినింగ్ సార్ ఆల్. మా అబ్బాయి మొహమ్మద్ ఇర్ఫాన్కు ఈరోజు 595 మార్క్స్ వచ్చాయి, అబౌట్ 600. దీనికి సహకరించిన అందరు స్కూల్ మేనేజ్మెంట్కి, ప్రిన్సిపల్ సార్ గారికి, ఏజిఎం గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇవాళ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ 24-25 ఎస్ఎస్సి బోర్డ్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో 600కి 600 మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ టాపర్గా భాష్యం స్టూడెంట్ నిలబడడం మాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే ఈ 599 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ 3 మెంబర్స్, 598 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అలాగే వీరితో పాటు 590 అబౌవ్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ 206 మెంబర్స్, 570 మార్క్స్ అబౌవ్ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ 1889 స్టూడెంట్స్ ఉన్నారండి. అలాగే 550 అబౌవ్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ 3585 స్టూడెంట్స్ ఉన్నారు. 500 అబౌవ్ స్కోర్ చేసిన స్టూడెంట్స్ 6635 స్టూడెంట్స్ ఉన్నారండి. అలాగే మన రాయలసీమ రీజియన్కి వస్తే, మన రాయలసీమ రీజియన్లో 598 స్కోర్ చేసిన స్టూడెంట్ మన రాజంపేట భాష్యం స్టూడెంట్ అండి. స్టూడెంట్ పేరు ఎం ప్రియజోషిని. సో 598 స్కోర్ చేసి డిస్టిక్లోనే టాపర్గా నిలవడం జరిగింది.
అండ్ అలాగే ఈ 598 స్కోర్తో పాటు వి హరిణి 597, ఎన్ సనా 596, జే హారిక 595, ఎన్ సాహితి 594, టి హర్షిత్ 593, ఎం రిషిత 593, ఈ శ్రీహిత 593 స్కోర్ చేయడం జరిగింది. సో ఇలా 15 స్టూడెంట్స్ 590 అబోవ్ స్కోర్ చేయడం జరిగిందండి. సో ఇలాంటి రిజల్ట్స్ రావడం అన్నది నిజంగా చాలా గర్వకారణం. అలాగే 500 అబోవ్ యావరేజ్ స్కోర్ చేసినటువంటి బ్రాంచెస్ రాజంపేట 520 యావరేజ్, కర్నూలు 506 యావరేజ్, కడప 503 యావరేజ్, ప్రొద్దుటూరు 500 యావరేజ్ స్కోర్ చేయడం జరిగింది. సో అలాగే వీటితో పాటు ప్రతి సబ్జెక్ట్లో కూడా 100కి 100 స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఉండడం నిజంగా అభినందనీయం. అలాగే ఇటువంటి ఫలితాలు సాధించడంలో మాకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ గారి విజన్, వైస్ చైర్మన్ హనుమంతరావు గారి ప్రణాళిక, సిఇఓ సార్ ఆధ్వర్యంలో ఇలాంటి ఫలితాలు సాధించడం అన్నది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ విజయాలకు కారణమైనటువంటి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులకు, అకాడమిక్ టీంకు మరియు అడ్మిన్ టీంకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. సో ఇంత మంచి మార్క్స్ అన్నవి స్టూడెంట్స్ని మీరు ప్రిపేర్ చేసి వాళ్ళు స్కోర్ చేసేలాగా మీరు ట్రైన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ గారు, వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, ఎండి సాకేత్ రామ్ గారు, సిఇఓ అనిల్ గారు ఈ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. ఇంకా వీళ్ళు ఈ స్టూడెంట్స్ ముందు కూడా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, తోటి ఉపాధ్యాయులకు నమస్కరించి ఈరోజు విడుదల చేసినటువంటి 10వ తరగతి రిజల్ట్స్లో 600కి 600 మార్క్స్ తీసుకురావడం అనేది భాష్యం విద్యా సంస్థల యొక్క గొప్పతనం. ఇక్కడ భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సార్ గారి విజన్, అలాగే డైరెక్టర్ వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు సార్ గారు, అలాగే సిఇఓ అనిల్ సార్ గారి పర్యవేక్షణలో ఇలాంటి రిజల్ట్స్ తీసుకురావడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. చాలా ఆనందంగా ఉన్నాం. అలాగే మన జోన్కి వచ్చేటప్పటికి 598 మార్క్స్ స్కోర్ చేసి రాజంపేట విద్యార్థిని మంచి విజన్తో ఇలాంటి మార్క్స్ తీసుకురావడం అనేది చాలా గర్వకారణం. ఆ స్టూడెంట్స్కి, ఆ పేరెంట్స్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి విజన్తో ఓన్లీ ఎడ్యుకేషన్లోనే కాకుండా ప్రతి యాక్టివిటీలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతి యాక్టివిటీలో వాళ్ళని ముందడుగు ఉండేటట్లు చేస్తూ మా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, అలాగే టీచర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.
और राउंड अप करते हुए आ जाए मत हजरात, ओनली सिर्फ और सिर्फ वॉलंटियर्स रहेंगे, वॉलंटियर्स रहेंगे। थोड़ी देर सर्किल में राउंड अप करते हुए आएंगे इंशाल्लाह, बात करने वाले रहेंगे और उसके अलावा सिर्फ वॉलंटियर्स रहेंगे तो इनकी निगरानी करेंगे। हमसे पूरे जिनको बुलाया जाएगा वही देखते आएंगे, बाकी कोई नहीं आएंगे। खाली छोड़ो, इस जगह छोड़ो, हमें जिनको बुलाते वही आए, ये जगह खाली छोड़ो। आपको तकलीफ होती है, फाइल को खड़ो, आराम से खड़ो, आराम से सुकून के साथ करें, लग कर बिल्कुल नहीं है, तकलीफ आपको होती है। పాత్రికేయ మిత్రులకు వందనాలు. ముందుగా మేము కాశ్మీర్లో జరిగిన మానవీయ దుర్ఘటన ఏదైతే జరిగిందో దాన్ని ఖండిస్తున్నాం. మరి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి మేలు జరిగేలా ఇటువంటి జరుగుతున్నాయి. ఎందుకంటే పుల్వామా దాడి కూడా గతంలో జరిగింది. ఆ దాడి ఇంతవరకు దాని మీద ఎటువంటి విచారణ జరగకుండా అలాగే పెట్టారు. మరి ఇప్పుడు మతం పేరుతో చేసిన దాడి అని చెప్పి మీడియాలో చూపిస్తున్నారు. వాస్తవానికి కాల్చిన వాళ్ళలో ముస్లింలు కూడా చనిపోయారు. ఇస్లాం ఒక మనిషిని చంపిస్తే సమస్త మానవాళిని చంపినట్లు అని చెప్పి ఖురాన్ ఆజ్ఞ ఉంది. ఒక మనిషి ప్రాణం కాపాడితే సమస్త మానవాళి ప్రాణం కాపాడినట్టు. అలాంటప్పుడు ఇటువంటి మానవత్వం లేని రాక్షస ఘటనలను మేము ఖండిస్తున్నాం. ఎవడైనా తీవ్రవాది ఉన్ని వాడిని రోడ్డు మీద ఉరితీస్తే మరొకటి భయం ఉంటుందని చెప్తున్నాం. అయితే వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చారో అది అంతకంటే ఘోరంగా ముస్లిం సమాజాన్ని ఆర్థికంగాను ముస్లిం సమాజ సామాజిక మరియు వాళ్ళ ఆధ్యాత్మిక హక్కుల్ని హరించడానికి ఆర్టికల్ 26ను బ్రేక్ చేస్తూ ఏ చట్టం అయితే తయారు చేశారో దానికి విరుద్ధంగా నిరంతర పోరాటం వెనక్కి తీసుకునేంత వరకు కొనసాగుతుంది. ఎలాగైతే 700 మంది హతసాక్షులై రైతులు తమ హక్కును సాధించుకున్నారో ముస్లిం సమాజం కూడా వేలల్లో సైతం హతసాక్షులై ఈ హక్కును సాధించుకుంటారని తెలియజేస్తూ, మీరు వచ్చినప్పటి నుంచి మహిళలకు జరిగిన ఒక్క మంచి చూపించండి. మణిపూర్లో కూడా మహిళ నగ్నంగా తిరుగుతుంటే దాన్ని కూడా కనీసం అరెస్ట్ చేయలేకపోయారు. 20 ఏళ్ల ముందు బిల్కిస్ బానుకు జరిగిన అన్యాయానికి ప్రతికాష్టగా ఈరోజు మళ్ళీ మీరు వారిని విడుదల చేసి మళ్ళీ వారు రేపు చేస్తే మళ్ళీ వారి లోపల వేయడం జరిగింది. మాకు మహిళలకు మీరు చేసిన ఒక్క న్యాయం ఒక్క మంచి చూపించండి. మీకు మాపై అంత ప్రేమ ఉంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి, మాకు ఏదైనా వ్యాపార అభివృద్ధికి తోడ్పడండి. అలా మీరు మాకు అభివృద్ధి చేయాలి కానీ ఏదో పనికిరాని నల్ల చట్టాలు తెచ్చేసి మీరు రాజ్యాంగాన్ని కూని చేసి మనువాదం స్థాపించాలని చూస్తున్నారు. సో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. రేల్ బిగ్ గయా तेल बिक गया, रेल बिक गया, तेल बिक गया। वक्फ अमेंडमेंट बिल से वक्फ के जगह में बना हुआ अंबानी का घर बच गया. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.